హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఇలా ఫుల్ వీడియో చేసి చాలా రోజులు అవుతుంది. ఇదైతే ఫ్రైడే రోజు అండి, అంటే నిన్నటిదే. సో ఆ రోజు నేను ఏమేమి చేశాను అది మొత్తం కూడా నేను ఒక వీడియోలో పెట్టేశాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను వెరైటీ కర్రీ చేశాను. మేబీ మీకు వెరైటీ కావచ్చు, నాకు వెరైటీనే, ఎందుకంటే కొత్తగా ట్రై చేశాను కాబట్టి. ఇంకేముంది, ఫ్రైడే అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఏంటి? పూజ. ఆ పూజ చేసుకోవడానికి మనం పడే తిప్పలు అంటే ముందు ప్రిపరేషన్స్. అయితే నాకు ఈరోజు లేట్గా లేసానండి, కొంచెం 5:30 అలా లేసాను. లేచి క్లీనింగ్ అదంతా చేసేసుకొని, క్లీనింగ్ అంటే ఓన్లీ ఇల్లు చిమ్మడం వరకే, అదంతా చేసుకొని బయట ముగ్గు పెట్టేసరికి నాకు ఇక్కడ 7:30 అయ్యింది. ఇంకా అంటే స్నానం కూడా ఎర్లీగానే అయిపోయింది, ఎందుకంటే సమ్మర్ కదా, పొద్దున్నే చేసేయాలనిపిస్తుంది. సో అది చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను రొట్టె ముక్కలు వేసేసాను. ఇడ్లీ పిండి రుబ్బానండి, అవి 2 రోజులు వస్తాయి కదా, ఒకరోజు ఇడ్లీ ఇలాగ రొట్టె ముక్క వేస్తాను. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడైతే దేవుడి సామాన్లు తోముకుంటున్నాను పూజ చేసుకోవడానికి. మనం పెంచే ప్లాంట్స్ నుంచి ఏదైనా చిన్న పువ్వు పూసినా అది దేవుడికి పెడితే చాలా ఆనందంగా ఉంటుందండి. ఇక్కడ నా దగ్గర 2 కనకాంబరాల చెట్లు ఉంటే అవి ఇప్పుడు పువ్వులు వచ్చాయి. అవి నేను తీసుకొని దేవుడి దగ్గర పాదాల దగ్గర పెట్టేసుకున్నాను. అండ్ ఇదండి, ప్రతి శుక్రవారం కూడా పచ్చిపాలు ఇలాగ గుమ్మం దగ్గర అటు ఇటు వేసుకుంటే చాలా మంచిది. అంటే కాచిన పాలు కాకుండా వెంటనే తీసుకొస్తాం కదా, అవి పెట్టుకున్న తర్వాత పూలు కూడా పెట్టేసేసుకొని దేవుడి దగ్గర సర్దేసేసుకొని పూజ అయితే 8:30 కల్లా అయిపోయిందండి. ఈరోజైతే ఎక్కువసేపు కూర్చోలేదు, అంటే త్వరగానే చేసేసుకున్నాను. ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి కదా. ఇదిగోండి నా పూజ ఇలా జరిగింది. ఇక్కడ నేను పెట్టిన పూలని ఏమంటారు? వైట్ పూలు 4 రకాల రెక్కలు వస్తాయి కదా, వీటిని ఏమంటారో చెప్పేసేయండి. ఆ తర్వాత ఇది అయిపోయిన పూజ అయిన తర్వాత నేనైతే టిఫిన్ పెట్టుకొని తినేసాను. అండ్ ఇక్కడైతే నేను వంకాయ కూర చేస్తానని చెప్పాను కదండి, దానికైతే ముందు వెల్లుల్లిపాయలు అవి పైన తొక్కంతా తీసేసుకుంటున్నాను. ఇది తీసుకునేసరికి ఒక 15 మినిట్స్ టైం పట్టిందండి. ఫస్ట్ అయితే ఇవి మొత్తం మనకి కావాల్సినంత ఒలిచి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ అయితే కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఒక 5-6 పచ్చిమిరపకాయలు మన కారంకి సరిపడా, కొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళు ఒక 7-8 వేసేసుకోవాలి, తక్కువ తినేవాళ్ళు ఒక 5 అలా వేసుకుంటే సరిపోతుంది. అవి వేసుకున్న తర్వాత అవి మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒలిచాం కదండి, అవి కూడా వేసేసుకొని కొంచెం అల్లం అది కూడా వేసేసుకొని మొత్తం కొంచెం మగ్గేదాకా అలా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత తీసి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇవి కొంచెం గిన్నెలోకి తీసుకున్న తర్వాత చల్లారాలండి. ఈ లోపు అయితే అదే మూకుట్లోకి ఒక 2 గుప్పెళ్ళు వేరుశనగ గుళ్ళు తీసుకొని అవి బాగా వేపాలి. నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర లేవో నేను స్కిప్ చేశాను. అవి కొంచెం వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర నేను అంతా గుప్పెళ్ళతోనే వేసానండి, కొంచెం కొంచెంగా సుమారుగా. నాకు క్వాంటిటీ కొలతలు అనేవి ఎంత అనేది తెలీదు. సో అలా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇవి కూడా చల్లారిన తర్వాత మొత్తం ఒకసారి మిక్సీ వేసేసుకోవాలి. ఇందులో మనకి స్పైసెస్ కావాలంటే లవంగాలు, దాల్చిన 1 or 2 ఇలాచీ వేసేసుకొని మొత్తం మిక్సీ వేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా మనము నీళ్లు పోసుకుంటూ చేసుకోవాలండి, అది ఒక పేస్ట్ లాగా వస్తుంది. ఈ లోపు అయితే మన వంకాయలు ఉంటాయి కదా, ఇక్కడ నేను 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. అవి గుత్తి వంకాయలు అంటారు కదా, అవి కూడా వేసుకోవచ్చు. సో ఇదంతా స్టఫింగ్ అంతా అన్నిట్లోకి పెట్టుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూశారు కదా, సేమ్ అలాగే పెట్టుకోవాలన్నమాట. ఇంకా తర్వాత అయితే ఒక మూకుడు తీసుకొని అందులో 5-6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే వంకాయలు అనేవి మగ్గాలి. అందులో ఆవాలు, జీలకర్ర, కొన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసేసుకొని అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అది వేసుకున్నాను. ఇందులోనే కొంచెం పసుపు, సరిపడా ఉప్పు వేసేసుకొని అవి మగ్గే వరకు మూత పెట్టి ఉంచేసేయాలి.
ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు మొత్తాన్ని ఒకేసారి వేసేసుకొని ఒక్కసారి అంతా కలిపేసేసుకొని కాసేపు మూత పెట్టి అలా వదిలేసేయాలి. ఎందుకంటే మూత పెడితేనే మనకి వంకాయలు అనేవి మగ్గుతాయి. సో అలా పెట్టేసుకుని కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇక్కడ కలర్ చూసారు కదా చేంజ్ అయినాయి. ఇంకా మిగిలిన పేస్ట్ స్టఫ్ చేసిన తర్వాత మిగిలిన పేస్ట్ కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇంకా మనకి ఇంకా ఇందులో కొంచెం నీరు పోసేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఈ లోపు అయితే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అది కూడా నానబెట్టేసుకొని ఉంచేసుకోవాలి. యాక్చువల్గా అది చూపించడం మర్చిపోయాను. సో ఇది ఇలా మొత్తం నీరు పోసుకున్న తర్వాత కాసేపు ఒక 2 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత లాస్ట్లో మనం చింతపండు కూడా ఉంటుంది కదా, చింతపండు రసం కూడా పోసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి మనకి నీరంతా దగ్గర పడేదాకా ఉంచేసుకోవాలి. వీడియోలో వస్తుంది కదండి, ఇందులో అయితే కారం వేయక్కర్లేదు, మనం చేసిన పచ్చిమిరపకాయలే సరిపోతాయి. సో ఇలా అయితే కూర వచ్చిందండి, చాలా టేస్టీగా ఉంది. సో ఇక్కడైతే నేను పొయ్యి ఆపేసేసి ఇది ఆ సైడ్ పెట్టేసేసుకొని ఈ సైడ్ అయితే బియ్యం కడిగి పెట్టేసుకున్నాను లంచ్లోకి. ఇదంతా అయ్యేసరికి 11:30 అయిందండి. 11:30కి అయితే కుక్కర్ పెట్టేశాను. ఈ కర్రీని ఏమంటారో నాకు ఒక్కసారి మీరు కామెంట్లో చెప్పేసేయండి. సో నేను కూడా ఒక యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. ఇదంతా అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం అంతా కూడా నేను ఎడిటింగ్ పనిలోనే ఉన్నాను 3:30 వరకు. ఇంకా 3:30 తర్వాత లేచి ఇల్లంతా ఒకసారి చిమ్మేసేసుకొని కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా మన హౌస్ వైఫ్కి డైలీ కూడా సేమ్ పనులే ఉంటాయి. చేసే కూరల్లో చేంజ్ ఉంటుందేమో కానీ ఆ వర్క్ మాత్రం సేమ్ అలాగే ఉంటుంది. సో పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ హడావిడి వేరండి. మనం ఎర్లీగా లేవడానికి ట్రై చేస్తాము, టైం అయిపోతుందేమో అని. ఎర్లీగా లెగుస్తాం కాబట్టి కొంచెం యాక్టివ్గా ఉంటాము. ఈరోజు నేను చెప్పాను కదండి లేట్ అయిందని, సో నేను యాక్టివ్గా లేను. సో పనులన్నీ నిదానంగా జరిగితే ఎలా ఉంటుందో తెలుసు కదా మనందరికీ. సో అలాగే జరిగింది ఈరోజు కూడా. ఈ గిన్నెలు కడిగిన తర్వాత నేనైతే మీగడంతా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను. అవి చేసేసుకున్నాను అనమాట. ఇంక ఈ డబ్బాడు అయిన తర్వాత నెయ్యి చేయాలి. సో ఈవినింగ్ ఇంకా నాకు ఏ పని లేదండి. మజ్జిగ అయితే చేసేసుకొని నైట్ టైము మజ్జిగ తాగేసి నేను 2 డేస్ బ్యాక్ చిట్టి ముక్కల ఆవకాయ పచ్చడి పెట్టాను. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో అది పెట్టాను కదా, ఈరోజు కొంచెం అన్నం వండుకొని ఆ ముక్కలు ఇప్పుడు ఊరాయి. సో ఈరోజు అయితే నేను అన్నం తినేసాను. పచ్చడి టేస్ట్ బాగుందండి. ఫస్ట్ టైం పెట్టాను, బాగానే వచ్చింది. ఇక ఈ అన్నం కూడా తినేసిన తర్వాత గిన్నెలు ఉంటాయి కదండి, అవన్నీ కడిగేసుకొని పొయ్యి ఒక్కసారి అంతా కడిగేసేసుకున్నాను. ఇంకా కాస్త టైం ఉందండి. ఆ టైంలో నేను మీషో నుంచి 2 ప్రోడక్ట్స్ అయితే వచ్చాయి, అవైతే రివ్యూ చేయాలి. సో ఒక్కసారి మీకు కూడా చూపించేద్దామని తీసుకున్నాను. ఇది 3 పీస్ సెట్ అండి, 500 బిలో వచ్చింది. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఎంత బాగుందంటే అంత తక్కువ రేటుకి ఇంత క్వాలిటీ వచ్చింది, నాకే ఆశ్చర్యం వేసింది. ఒక్కసారి డ్రెస్ మొత్తం చూపిస్తాను చూసేయండి. ఇలాగ పార్ట్స్ వచ్చేస్తుంది డ్రెస్ అంతా కూడా. పై పార్ట్ కింద అయితే ఒక అమ్మాయి బొమ్మ పాట్ ఎత్తుకున్నట్టు కనిపిస్తుంది అనమాట. పాట్ అయితే షైనింగ్గా బాగుంది. మధ్యలో అంతా కూడా థ్రెడ్ వర్క్. మనకి స్లీవ్స్ వచ్చేసి 3/4 ఇచ్చేసారు. నేనైతే ఇక్కడ ఎల్ సైజ్ తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో. ఇవి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. నాకు ఈ కలర్ కాంబినేషన్ కూడా నచ్చింది. ఇందులో యాక్చువల్గా మెరూన్ కనిపిస్తుంది, అది బ్రౌన్ కలర్ అండి వచ్చింది. ఇది క్రీమ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ అనమాట. ప్యాంట్ వచ్చేసి నార్మల్గా వచ్చేసింది, ఎలాస్టిక్ తోటి పలాజో ప్యాంట్ లాగా అనమాట. అండ్ చున్నీ కూడా గ్రాండ్గా ఇచ్చేసారు, వర్క్ తోటి, షైనింగ్ వర్క్ అనమాట. అది థ్రెడ్ వర్క్ కాదు. చెప్పాను కదండి రేటు, సో తక్కువలో వచ్చేసింది. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే నా డిస్క్రిప్షన్లో లింక్స్ ద్వారా కొనుక్కోండి.
అండ్ ఇంకోటి వచ్చేసేసి నాకు బాగా నచ్చిన బ్రేస్లెట్ అండి. అబ్బా ఎంత బాగుందో, మనకి కాలేజ్కి వెళ్ళే పిల్లలకి గిఫ్ట్గా ఇవ్వచ్చు ఇలాంటి. ఇది కూడా 200 బిలోలో వచ్చేసింది. మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాంటివి కాలేజ్కి వెళ్ళే పిల్లలకి గిఫ్ట్గా ఇస్తే వాళ్ళు ఇంకా మిమ్మల్ని మర్చిపోరండి, అంత బాగుంది. తక్కువ రేట్లో మంచి క్వాలిటీతో వచ్చేసాయి. ఇక్కడ నా చేతికి పెట్టుకొని చూపిస్తాను, చూసేయండి ఎలా ఉందో. సో ఇంతే అండి వీడియో ఎండ్కి వచ్చేసామండి. మీకు ఈ వీడియో అనేది నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.